నాన్సీ. చంద్రం గారు, నాన్సీ చాలా బాగుందండి. నాన్సీని పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న, నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. చంద్రం గారు, వెళ్ళొస్తానండి. నేను వస్తాను. ఇదిగో చంద్రం, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామనే. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. నువ్వు నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లని ఇవ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకని భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన... నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా కదా, కాస్త గట్టిగా. సార్, ఇప్పుడు చెప్పు. గట్టిగా. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? ఏం చెప్పావో తెలుసా? పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. నేను ఒప్పేసుకుంటే మీరు ఇలా గలాటా చేస్తే నేను రాను. పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు, తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చైతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. ఓకే, 1 2 3 గో. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి, ఇది వేరే విషయం. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ స్కూల్కి ఏమైనా చందా కావాలా? గుర్తొచ్చింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. మా వాడు మీ ముందు కాస్త నర్వస్ గా ఉన్నాడు. విషయం అంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు. నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే. ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి. కూడా పప్పులో కాలుసాను. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్ గా చెప్పండి. అదేనండి, మీ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం దీనికి? అదేమిటి సార్, మీ అమ్మాయి పెళ్లికి మీరు ఆశీర్వాదం చెబితే ఎలా సార్? నా కూతురు పెళ్లి ఇప్పుడేం లేదే. ఇప్పుడు కాదు సార్, ముందుగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని రికార్డింగ్ లేని డేట్స్ లో పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. అదే సార్ మేము చెప్పేది. అందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి? అదేమిటి సార్, ఈ రోజు మీ ఇంటి అమ్మాయి అనుకోండి, రేపు మా ఇంటి కోడలు అవుతుంది కదా సార్. వాట్ డు యు మీన్? అదే సార్, వాట్ ఐ మీన్ ఈస్ నాన్సీ చంద్రం అబ్బాయి
ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నారు. అదే, జార్జ్ జార్జ్ వస్తున్నారండి. ఏమైంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఐ వాంట్ టు నో. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమేం చేశాం డాడీ? నన్ను అడుగుతున్నావా? ఏం జరిగిందో చూడు. వీడు నీ చెల్లెల్ని పెళ్లి కడగడానికి వచ్చాడు. ఎవరితో తెలుసా? ఈ గుడ్డి వదవుతూ. ఏమిట్రా ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ ముద్దుల మనవరాలు కథలు రాస్తాను, కవిత్వం రాస్తానంటూ వీడి చుట్టూ తిరిగింది. అది అలుసుగా తీసుకుని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని సిద్ధమయ్యాడు. మీరంతా ఏం చేస్తున్నారు? జస్ట్ 1 minute. ఎందుకలా అరుస్తారు? నాన్సీ చంద్రాన్ని నిజంగానే ప్రేమించింది. ఈ విషయం మీకు తెలుసో తెలీదో తాతగారికి తెలుసు. థ్యాంక్ యూ డాడీ. డాడీ డాడీ Daddy is coming. My God save Daddy. My God save Daddy. ఈ జరిగిన గ్రంథం మీకు తెలుసా? తెలుసు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఇవాళ అంటే ఇవాళ కాదు. ఆ వేళ బాటను లవ్ చేసింది ఎప్పటి నుంచి అని అడిగాను. ఇవాళ నుంచి ఉంది. ఇవాళ నుంచి ఈ ఇవాళ వరకు అవును. ఏవేళ? దిస్ ఇస్ రిడిక్యులస్. కట్టుదిట్టంగా ఒక ఆడపిల్లని ఎలా సాకాలో తెలియదు. కోపంలో ఇందరుండి ఏం చేస్తున్నారు? ఇదంతా మీ వల్లే. ఇందుకైనా తాత మనవరాళ్ళిద్దరూ ఎక్కడ చూసా అమ్మా, గుసగుసలాడుకున్నారు. నువ్వు ఆపు. ఇదిగో మీ ఇద్దరు మర్యాదగా వెళ్ళిపోండి. Get out! మీరు మర్యాదగా బయటకు పోండిరా. సార్ బయటికి పోండిరా. సార్ మర్యాదగా మాట్లాడండి, లేకపోతే లేకపోతే ఏం చేస్తారా? మేము కూడా అలాగే మాట్లాడతాం. అంటే ఏమిటా నువ్వు అనేది? మర్యాదగా మాట్లాడరా అన్నాను. ఏంట్రా ఉట్టి సోడా పోస్తావా? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? మాట తప్పనవాడిని నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు. కింద ఫస్ట్ టైం కదా కానీ ఏంటి? కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా? ఉంది. రౌద్రం కావాలా? ఉంది. రౌడీజం కావాలా? అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. వద్దు కానీ కానీ అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు కానీ కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? వీడు మన డబల్ బేస్ రావుడురా. రే రావుడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్క కుక్కని కొట్టినట్టు కొట్టారు అంతే. పట్టు పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? బాగుందా? ఇంకా కావాలి. ఊరగాయ మంద 2. సభాష్ రా బావా. చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయి పోయిరా పోయి బావా తీసుకో. ఫస్ట్ గా ఉంటుంది కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. ఎందుకు ఎందుకు అందుకే ఓకే. చంద్రన్న నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రేయ్, నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగా నేర్చేస్తాను. నేను ఇస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? టిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు. మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాల.